ఈ రోజుల్లో యూట్యూబ్లో విజయం సాధించాలంటే వీడియో క్వాలిటీ కంటే కూడా ఆడియో క్వాలిటీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుడు ముందుగా వింటాడు, తరువాతే చూస్తాడు. మంచి మైక్ లేకుండా వీడియో రికార్డ్ చేస్తే వాయిస్ క్లియర్గా ఉండదు. బయట శబ్దాలు, గాలి శబ్దం, ఎకో లాంటి సమస్యలు వస్తాయి. దాంతో ప్రేక్షకుడికి వీడియో చూడాలనే ఆసక్తి తగ్గిపోతుంది. మైక్ లేకుండా చేసిన వీడియోల్లో మాటలు అర్థం కాకపోవడం వల్ల ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా ప్రేక్షకుడు మధ్యలోనే వీడియో స్కిప్ చేస్తాడు. దీనివల్ల వాచ్ టైం తగ్గుతుంది, ఎంగేజ్మెంట్ పడిపోతుంది. చివరికి యూట్యూబ్ అల్గారిథం కూడా ఆ వీడియోని ఎక్కువ మందికి చూపించదు. కానీ ఒక మంచి మైక్ ఉపయోగిస్తే వాయిస్ స్పష్టంగా, ప్రొఫెషనల్గా వినిపిస్తుంది. ప్రేక్షకుడు చివరి వరకు వీడియో చూడాలనుకుంటాడు. నమ్మకం పెరుగుతుంది, ఛానల్ మీద విశ్వాసం ఏర్పడుతుంది. అందుకే చెప్పాలంటే యూట్యూబ్లో వీడియో కన్నా ముందుగా వినిపించేది వాయిస్ బాగుంటేనే వీడియో బ్రతుకుతుంది. అందుకే మీ కొరకు ఒక చీప్ అండ్ బెస్ట్ వైర్లెస్ కాలర్ మైక్ తీసుకొని వచ్చాను. ఆ మైక్ ఏంటో, దాని కథ ఏంటో చూసేద్దామా? Hi everyone, welcome to our channel. I am your beloved one, Gideon. సో ఇప్పుడు మీ మధ్యలో ఉందండి ఒక బాక్స్. సో ఇదేంటంటే ఒక కాలర్ మైక్. సో ఇప్పటి వరకు మీరు దీని యొక్క ఇంట్రో చూశారు. మరి యూట్యూబ్ ఛానల్లో మైక్ అనేది ఎంత ప్రాముఖ్యం అనేది మీరు ఈ ఇంట్రో వీడియోలో చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి వారు చాలామంది కూడా మైక్ కొరకు చూస్తూ ఉన్నారు. సో మైక్ అనేది ఎంత ఇంపార్టెంట్, వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో, ఇంట్రో వీడియోలో చూసాము. మరి ప్రస్తుతానికైతే మన మధ్యలో ఒక కాలర్ మైక్ ఉందండి. దీని పేరు వచ్చేసి వెలోమాక్స్ S001. సో వైర్లెస్ మైక్రోఫోన్. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని ఫ్యూచర్స్, డిఎస్పి కంట్రోల్, హై రెజల్యూషన్ ఆడియో. సో అదేవిధంగా డ్యూయల్ మైక్ అండి, ఇది డ్యూయల్ మైక్. సో కాలర్ మైక్ ఇది. సో ఇది ఎలా ఉందనేది మనం ఓపెన్ బాక్స్ చేసి చూద్దాం. మరి ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మెన్షన్ చేశారు. 1 click నాయిస్ రిడక్షన్స్ అండ్ రివర్బరేషన్ మోడ్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టము అండ్ హై డెఫినేషన్ సౌండ్ సిస్టమ్ అండి. సో ఇందులో ఉన్నటువంటి మరి బాక్స్ పైన ఉన్నటువంటి ఫ్యూచర్స్ మెన్షన్ చేయబడింది. మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ చూస్తున్నట్లయితే మనకు ఎలా ఉంటుంది, అదేవిధంగా దీని యొక్క డిస్టెన్స్ ఏంటి. సో ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ వచ్చేసి 50 meters వితౌట్ ఇంటర్ఫరెన్స్. సో ఏ ఇబ్బంది లేకుండా మరి 50 మీటర్ల వరకు కూడా ఇది వర్క్ అవుతుంది. అదేవిధంగా సౌండ్ డిలే 35 ms. మరి అదేవిధంగా మైక్రోఫోను, మరి ఫ్రీక్వెన్సీ, దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయబడిందండి. ముఖ్యంగా వచ్చేసి మనకు మైక్రోఫోన్ బ్యాటరీ వచ్చేసి 75 mAh అండి. మరి ఛార్జింగ్ పూల్ బ్యాటరీ వచ్చేసి 800 mAh. అంటే మనకు బాక్స్ వస్తుంది కదండి, అది ఒక ఛార్జింగ్ బాక్స్, దాని యొక్క కెపాసిటీ అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఇటు సైడ్ అయితే వైర్లెస్ మైక్రోఫోన్ అని మెన్షన్ చేయబడింది. మరి పైన కింద చూసుకున్నట్లయితే ఏం లేదండి. మరి ఇది బాక్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. మరి ప్రస్తుతానికైతే యూట్యూబ్ కొరకు చాలా రకాల మైకులు ఉన్నాయి. అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి, చాలా కాస్ట్ ఉన్నాయి, చాలా ఖరీదైనటువంటి మైకులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మైక్ మనకు ఎంత పడింది, మరి దీని యొక్క ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క కాస్ట్ ఏంటనేది కూడా మీకు నేను ముందు చెప్తాను. మరి ప్రస్తుతానికైతే ఓపెన్ చేద్దామా. ఆల్రెడీ నేను కవర్ ఓపెన్ చేశాను. మరి బాక్స్ అయితే చూద్దాం లోపల ఎలా ఉంటుందనేది మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో చూద్దామండి. ఇదిగోండి బాక్స్ అయితే ఇలా ఉంది. సో ప్రస్తుతానికైతే నేను ఏ మైక్ పెట్టుకోలేదండి. ప్రస్తుతానికైతే ఫోను మైక్ నుంచే మనకు వాల్యూమ్ వస్తుంది, వాయిస్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇదిగోండి మైక్ ఓపెన్ బాక్స్ చేశాను. మరి ఇక్కడైతే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది చూడండి. వెలోమాక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ యూజర్ మాన్యువల్ S001. సో ఇక్కడ మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి ఇది కొంచెం చదువుకున్నట్లయితే దీని గురించి మనకు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా
దీని అంతగా చదువురు. సో అయినప్పటికీ కూడా మనం ఒకసారి చదువుకున్నట్లయితే దీని యొక్క ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే మనం యూజర్ మాన్యువల్ అనేది పక్కన పెట్టేద్దామండి. మన నెక్స్ట్ బాక్స్ కంటెంట్ చూద్దాం. మనకు బాక్స్ ఇలా ఉందండి. బాక్స్లో మనకు వచ్చేసి ఒక కవర్లో మన మెయిన్ ప్రోడక్ట్ అనేది ఇలా పెట్టి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి అలా పక్కన పెట్టి చూద్దాం. ఇంకా మనకు బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది కూడా మనం చెక్ చేద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారా వారంటీ కార్డు. సో వారంటీ కార్డు ఇక్కడ మనము ఇది స్కాన్ చేసినట్లయితే మనకు ఒక 1 year వరకు మనకి ఇది వారంటీ వస్తుంది అనమాట. సో విత్ ఇన్ 7 daysలో ఇది మనం పర్చేజ్ చేసిన విత్ ఇన్ 7 daysలో దీన్ని మనము వారంటీ స్కాన్ చేసినట్లయితే మనకి QR కోడ్ని మనకు వారంటీ అనేది మనము అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మనం బాక్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనుకుంటున్నాను. మరి ఇందులో అయితే ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక చిన్న బాక్స్ ఇచ్చేసి ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇలా ఉంది. సో 2 ఛార్జింగ్ కేబుల్స్ ఇచ్చారు. టైప్ A టు టైప్ C. సో టైప్ A టు టైప్ C. సో 2 ప్రొవైడ్ చేశారు. అంటే మనకు లోపల 2 మైకులు ఉంటాయి కాబట్టి రెండిటికి 2 మైకుల లెక్కల ఇవి మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్గా మన ఈ యొక్క ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దామండి. సో ఇలా ఉంది బాక్స్ అనేది. ఇదిగోండి చూడండి. సో బాక్స్ అనేది వెలోమాక్స్ అని చెప్పి చక్కగా బ్రాండింగ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా మనం దీన్ని ఫుల్ వచ్చేసి మంచి బాగుందండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది పోర్ట్కి అంటే మన బాక్స్కి ఛార్జింగ్ చేయడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఒకటి ఇచ్చారు. చూస్తున్నారా. సో ఇందులో నుంచి మనం ఛార్జింగ్ అనేది పెట్టి చూద్దామండి. ఒకసారి బాక్స్ ఓపెన్ చేయకోకముందే మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి టైప్ C కేబుల్ ఉందండి. కనెక్టర్ చూద్దామా పెట్టేసి. సో మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో ఇదిగోండి ఇలా ఛార్జింగ్ అవ్వడం చూస్తున్నారా. సో 84% అవుతుంది. సో అదేవిధంగా మనకు లోపల ఉన్నటువంటి మైకులు కూడా ఛార్జింగ్ అవుతున్నాయండి. సో లోపల ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది బాక్స్ ఛార్జింగ్ పెట్టేటువంటి విధానము. మరి ఇలా ఛార్జింగ్ పెట్టుకొని ఈ బాక్స్ అనేది మనం 100% బాక్స్ అనేది ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరి లోపల వచ్చేసి మనకు మైకులు ఎలా వచ్చాయి అనేది కూడా మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. చూస్తున్నారండి మైకులు వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయి. మరి ఎల్లో బాక్స్ ఎల్లోయిస్ట్గా ఉంది. మరి చుట్టైతే బ్లాక్ బాక్స్ ఉంది ఓపెన్. మళ్ళీ లోపల ఓపెన్ చేయగానే మనకు ఎల్లో అండి. అంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది. మైకులు కూడా ఒకటి అదేవిధంగా 2 మైకులు ఇచ్చారు. మరి ఇంకొక రిసీవర్ కూడా ఇచ్చారండి. ఇది రిసీవర్ వచ్చేసి మనకి ఛార్జింగ్ అవసరం లేదన్నమాట ఇది. సో ఛార్జింగ్ అవసరం లేదు. సో డైరెక్ట్ మనం ఇది పోర్టుకు పెట్టేసుకుంటే అంటే మన ఛార్జింగ్ పోర్ట్ అంటే ఫోన్లో ఉన్నటువంటి ఆ టైప్ C ఛార్జింగ్ పోర్టుకు పెట్టేసుకుంటే ఇది ఆటోమేటిక్గా మనకు వర్క్ అవుతుంది. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం లైవ్ ఇస్తూ కూడా మన ఫోన్కు మనం ఛార్జ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉంది చూడండి. చూస్తున్నారా ఇక్కడ ఉంది కదా. సో దీన్ని మనం లైవ్ ఇస్తూ కూడా మన ఫోన్కు ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బాగుంది. ఇప్పుడు వచ్చేసి మన మైకుల పరిస్థితులు కూడా మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇదిగోండి మైకు ఇలా బయటికి తీసిన వెంటనే మనకు లైట్ బ్లింక్ అవుతుంది చూడండి ఇక్కడ. సో లైట్ బ్లింక్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మనము ఫోన్కి ఇది కనెక్ట్ చేస్తామో అంటే ఈ రిసీవర్ ఎప్పుడైతే మనము ఫోన్కి కనెక్ట్ చేస్తామో ఈ లైట్ అనేది ఆటోమేటిక్గా బ్లింక్ అయ్యే లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి. మరి ఇక్కడ మనకు కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం. మరి నేనైతే ఇప్పటి వరకు ఫోన్ మైక్లోనే మాట్లాడుతున్నాను. అదేవిధంగా 2వ మైక్ కూడా చెక్ చేద్దామండి. సో 2వ మైక్ కూడా ఇదిగోండి ఇలా ఉంది. సో 2వ మైక్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. మరి ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ అండి. మ్యాగ్నెటిక్. సో మనము ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. మరి అదేవిధంగా మన క్లిప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన కాలర్కి మనం క్లిప్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము లోపల నుంచి కూడా దీన్ని ఇలా మన షర్ట్లోంచి కూడా మనం మ్యాగ్నెట్ చేసుకొని దీన్ని ఇది చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇప్పుడైతే నేను కనెక్ట్ చేసి
ఒక మైక్ కనెక్ట్ చేసి ఆ మైక్లోంచి మాట్లాడతాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీరు చెక్ చేద్దరు. ఇప్పుడు వరకు కూడా మరి మీరు విన్న వాయిస్ వచ్చేసి ఫోన్ నుండి డైరెక్ట్గా మీకు వాయిస్ వచ్చిందండి. ఇప్పుడైతే మైక్ పెట్టి చెక్ చేద్దాం. మైక్ పెట్టి చెక్ చేసి దీని వాయిస్ ఎలా ఉంటుందనేది మనము చెక్ చేద్దాం. ఓకేనండి. సో నేనైతే మన కాలర్ మైక్ని కనెక్ట్ చేశాను మన ఫోన్కి. సో వెలోమాక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. సో దీనైతే నేను కనెక్ట్ చేశాను. చూస్తున్నారు 2 మైకులు అనేది ఆన్ అయినాయా అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతవరకు మనకు బ్లింక్ అవుతుంది ఇంతకు ముందు, ఇప్పుడు అనేది బ్లింక్ ఆగిపోయింది, అంటే ఇది పేర్ అయినట్టు. సో రెండో మైక్ కూడా పేర్ అయింది చూడండి. అదే విధంగా మనకి ఇంకొక లైట్ కూడా ఇక్కడ ఆన్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ లైట్ అండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఒకదాన్ని కాలర్ దగ్గర పెట్టుకుంటాను, మరొక దాంతో మీకు నేను దీని ఫంక్షన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో ప్రస్తుతానికి అయితే మీరు వింటున్న ఈ యొక్క వాయిస్ వచ్చేసి వెలోమాక్స్ వైర్లెస్ మైక్ నుంచి మీరు వింటున్నారు. సో మరి వాయిస్ డిఫరెన్స్ చెక్ చేయండి, ఎలా ఉందనేది మీరే దాని గురించి చూడండి. అదే విధంగా మనకి ఇక్కడ చూడండి, ఇది ఎంత క్యూట్ గా ఉందో చూడండి, రౌండ్ గా. మరి మన 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్ ఆర్ 5 రూపీస్ కాయిన్ 10 రూపీస్ కాయిన్ అంత ఉంటుందండి. ఇది చాలా వెయిట్ లెస్ కూడా, వెయిట్ కూడా లేదు. అదే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి ఒక క్లిప్ ఉంటుందండి, మ్యాగ్నెట్ క్లిప్ అన్నమాట ఇది. సో దీన్ని మనం రిమూవ్ చేసుకొని మనము మన కాలర్కి లేదంటే లోపల నుంచి అయినా కూడా మనం ఇలా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారండి. సో ఇలా కూడా మనం మ్యాగ్నెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా పవర్ఫుల్గా స్టిక్ అవుతుంది. మరి లేదు అనుకుంటే మనం దీన్ని ఇలాగైనా మనం మ్యాగ్నెట్ చేసుకొని ఇలా మనం క్లిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, ఇలా మనము క్లిప్ చేసుకోవచ్చు కాలర్కి. సో ఇలా ఉంది దీని ఫంక్షన్ వచ్చేసి. ఇక్కడ మనకి ఇంకొక మోడ్ ఉందండి. ఎప్పుడన్నా మనం ఎమర్జెన్సీగా మ్యూట్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ మ్యూట్ సింబల్ కనపడుతుంది కదా, ఇది మ్యూట్ ఆన్ కావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని డబల్ టైం ట్యాప్ చేస్తే మ్యూట్ అవుతుందండి. చూద్దామా, 1 2. సో చూస్తున్నారండి, మ్యూట్ ఆన్ అయింది. డబల్ టైం మనం ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో మ్యూట్ అనేది ఆన్ అవుతుంది. సో నేను నా కాలర్ దగ్గర ఉన్న మైక్ను కూడా మ్యూట్ చేసి నేను చెక్ చేస్తాను. 1 2. సో నేను మాట్లాడాను, అయినా మీకు వినపడలేదండి. సో దీన్ని కూడా నేను అన్మ్యూట్ చేస్తాను. ఇప్పటి వరకు మ్యూట్లో ఉంది ఇది. సో చూడండి, డబల్ టైం ట్యాప్ చేయాలి. సో డబల్ టైం ఎప్పుడైతే మనం ట్యాప్ చేస్తామో సో మన మ్యూట్ అనేది ఆఫ్ అయిపోతుందండి. అదేవిధంగా మనము మన కాలర్లోకి మనం అలా ఇన్సర్ట్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. మరి ఇంకొక ఫంక్షన్ ఉందండి దీంట్లో, చాలా స్పెషల్ ఫంక్షన్. సో అది కూడా నేను మీకు తెలియచేస్తాను. అదేంటంటే ఎప్పుడైనా మనము పాటలు పాడాలనుకున్నప్పుడు మరి రివర్బ్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ సాంగ్స్కి. మరి మన దీంట్లో రివర్బ్ ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ బటన్ని సో ఎప్పుడైతే మీరు 3 టైమ్స్ ట్యాప్ చేస్తారు, చూపిస్తాను చూడండి. 1 2 3, 1 2 3. సో ఇప్పుడు మీకు రివర్బ్ మోడ్ అనేది ఆన్ అయిందండి. నేను ఈ మైక్ కాలర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేస్తాను. ఇదిగోండి చూడండి. సో ఇప్పుడు మీకు నా వాయిస్ ఎలా వినపడుతుందండి. సో రివర్బ్ మోడ్ అనేది ఆన్ అయింది, అంటే మన వాయిస్ అనేది ఎక్కువకి వచ్చేసిద్ది అనమాట. సో దీన్ని మనం కావాలంటే ఈ యొక్క బటన్ని 3 టైమ్స్ ట్యాప్ చేయగానే మనకు రివర్బ్ మోడ్ అనేది ఆన్ అవుతుందండి. సో దీన్ని మనం ఆఫ్ చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ మనకు రివర్బ్ మోడ్ ఆన్ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక బటన్ చూడండి, ఒక బ్లింక్ అవుతా ఉంది చూడండి. సో స్లోగా బ్లింక్ అవుతుంది. అది ఎప్పుడైతే మనకు బ్లింక్ అవుతుందంటే అది మనకు రివర్బ్ మోడ్ ఆన్ అయినమాట. సో ఆన్ అయినట్టు. దీన్ని మనము ఆఫ్ చేయాలంటే మరలా మనం ఏం చేయాలంటే 3 టైమ్స్ కంటిన్యూగా ట్యాప్ చేయాలి. 1 2 3. 1 2 3. సో చూడండి, ఈ యొక్క బ్లింక్ అనేది ఆగిపోయింది. సో ఎప్పుడైతే మనం 3 సార్లు ట్యాప్ చేస్తామో ఇది అనేది రివర్బ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుందండి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ అన్నమాట. అయితే ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ కూడా నేను మీకు చెక్ చేస్తాను. సో ప్రస్తుతానికి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్లో ఉందండి. 2 మైకులు ఆన్లో ఉన్నాయి. సో ఇక నేను ఒక చిన్న పక్కన ఒక నాయిస్ చేస్తాను. సో అది మీకు ఎంతవరకు క్యాప్చర్ అవుతుంది అనేది మీరు గమనించవచ్చు. ఓకే, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉన్నప్పుడు చేస్తున్నటువంటి నాయిస్ అండి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తాను.
సో నా దగ్గర ఉన్నటువంటి కాలర్ మైక్లో కూడా నేను ఆఫ్ చేస్తానండి. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది రెండు మైక్లు ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు నేను నాయిస్ చేస్తాను, చెక్ చేయండి. సో చూస్తున్నారండి. సో చాలా దగ్గరే పెట్టుకొని నేను ఇది చేస్తున్నాను. మరి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తానండి, ఆన్ చేస్తాను. రెండిటికి ఆన్ చేస్తాను, దీనికి కూడా ఆన్ చేస్తాను, కాలర్ దగ్గర ఉన్న మైక్ కూడా. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, ఇప్పుడు నాయిస్ చేస్తున్నాను చూడండి. సో మరి మీకు డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మరి మీకు ఎలా వినపడుతుందో మీరు కామెంట్లో తెలియచేయండి. సో ఇదండి మైక్. సో వెలోమాక్స్ వారిది. సో చాలా రీజనబుల్గా మనకి చాలా తక్కువ రేట్లో ఈ యొక్క మైకులు అనేది మనకు రావడం జరిగింది. రెండు మైకులు. సో నేను రెండు మైకులు తీసి ఇప్పుడు కొంచెం దూరంగానే పెట్టుకొని మాట్లాడుతున్నాను, అయినా కూడా మీకు వాయిస్ అనేది క్లియర్గా వినపడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి బాక్స్ అండి. మనకు వచ్చేసి బాక్స్ లో వచ్చేసి రిసీవర్ ఉంది. రిసీవర్ నేను ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేశాను. మరి అదే విధంగా మనకు రెండు మైకులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు ఎంత పడింది అనేది నేను మీకు చెప్తానండి. సో వాస్తవానికి ప్రస్తుతానికి అయితే మనకు మైకులు అనేవి, కాలర్ మైకులు అనేవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో 10,000, 20,000, మరి డీజై వారిది అయితే 35,000 వరకు కూడా ఉంది. అయితే వచ్చేసి ఇది మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరికిందండి. ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రోడక్ట్ అని కూడా మనం అనొచ్చు. ఇది వచ్చేసి మనకు 1900 అంటే దగ్గర 2000 రూపీస్ పడింది. మనకు 2000 రూపీస్ పడింది. చాలా బాగుంది. ఇది నాయిస్ క్లియరెన్స్ కానీ మరి ఎఫెక్ట్స్ కానీ అన్ని కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. ఛార్జింగ్ రన్ టైం కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ మనం యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనకు ఒకటి వాడుతున్నప్పుడు మరొకటి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టవచ్చు. సో ఒకటి యూజ్ చేస్తున్నప్పుడు మరొకటి ఆటోమేటిక్ ఇక్కడ ఛార్జింగ్ అవుతూ ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ లాగా చేయాలనుకున్న రెండు మైక్లు మనము యూజ్ చేయొచ్చు. సో ఒకసారి ఇది మనము యూజ్ చేసిన తర్వాత ఇక మనం ఆటోమేటిక్ గా ఇందులో ఇది పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఇది ఛార్జింగ్ అవుతుందండి. చూస్తున్నారా, ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అయిందన్నమాట, అవుతుంది. ఇక్కడ గమనించండి, మీకు రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంది చూడండి. సో ఫోకస్ అవుతుందా చూడండి, రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంది. ఓకేనండి. సో ఇది వెలోమాక్స్ మైక్ యొక్క అన్బాక్స్ అండ్ రివ్యూ. సో మీరు కూడా ఈ యొక్క బాక్స్ని తీసుకోండి. ఇంకొక చిన్న విషయం నేను చెప్పానండి, మర్చిపోయాను. ఇక్కడ మనము ఈ యొక్క మైక్లకి డైరెక్ట్గా కూడా మనం ఛార్జింగ్ ఇవ్వచ్చండి. కొన్ని సందర్భాల్లో ఈ మైకులు అనేవి మేబీ బాక్స్ అనేది కొంత ఇక్కడ ఈ పిన్ ప్రాబ్లం ద్వారా కొన్నిసార్లు ఛార్జింగ్ అవ్వకపోవడము లేదంటే ఏదన్నా ప్రాబ్లం అవుతుంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా మనము లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క మైక్కే మనము ఛార్జింగ్ పెట్టవచ్చండి. ఇక్కడ చూడండి టైప్ సి పోర్ట్. ఈ పోర్ట్లో మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో ఇదిగోండి ఆటోమేటిక్గా మనకు ఛార్జింగ్ అవుతుంది. చూస్తున్నారండి, ఛార్జింగ్ అవుతుంది. బయట కూడా మనం దీనికి ఛార్జింగ్ చేయొచ్చు, అదేవిధంగా బాక్స్లో కూడా మనం ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఇది ఆఫ్ అయిపోయింది చూడండి, అంటే ఇది మైక్ వర్క్ అవ్వదు. ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మనకు టర్న్ ఆఫ్ అవుతుంది, రెడ్ కలర్ అనేది. సో ఇలా కూడా మనకు ఇది యూస్ఫుల్గా ఉంది ఫంక్షన్ చేయడానికి. ఇదిగోండి ఒకసారి నేను ఎప్పుడైతే ఛార్జింగ్ తీసానో ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్ పేర్ అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇది మనకు దొరుకుతుంది. ఓకేనండి. సో వెలోమాక్స్ వైర్లెస్ మైక్. సో ఇంతవరకు మన వీడియోని చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో అనేకమైనటువంటి వీడియోస్ రాబోయే దినాల్లో అప్లోడ్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. God bless you.